నమస్తే, నేను సిరి. ఇప్పుడు చూస్తున్నట్టయితే హైదరాబాద్లో ఒక హాట్ టాపిక్ ఏంటంటే మనం మంచు ఫ్యామిలీ ఇష్యూ అయితే హాట్ టాపిక్గా మారింది. దీంతోనైతే నిన్న నైట్ జరిగిన ఇష్యూతోనైతే చాలా వరకు అంటే సిచ్యువేషన్స్ అనేవి చాలా వరకు చేంజ్ అయిపోయినాయి. మన రాచకొండ సిపి కూడా గట్టి వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది మోహన్ బాబు గారికి. అసలు ఏం జరిగింది, ఎందుకంత వార్నింగ్ ఇవ్వాల్సిన పరిస్థితులు క్రియేట్ అయ్యాయి అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మసిరి, మన వీక్షకులకు కూడా నమస్కారం సార్. నిన్న చూసినట్టయితే అంటే 4-5 రోజుల నుంచి వెళ్ళి మంచు ఫ్యామిలీలో ఏం జరుగుతుంది, అసలు ఈ ఆస్తి తగాదాలు అని చెప్పేసి మనం చాలా మాట్లాడుకుంటున్నాం. కానీ నిన్న నైట్ చూసింటే మాత్రం మీడియా ప్రతినిధుల మీద మోహన్ బాబు గారు దాడి చేశారు. దానికి చాలా అంటే పోలీస్ అధికారులు కూడా చాలా వరకు సీరియస్ అయ్యారని చెప్పేసి మనం చూస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే ఆయన లైసెన్స్డ్ తుపాకీలు కూడా ఫిలింనగర్ పోలీసులు ఆల్రెడీ తీసేసుకున్నారని కూడా మనకి వార్తలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏంటంటే ఈ సీరియస్ వార్నింగ్ తర్వాత అయినా ఈ ఇష్యూ చల్లబడే అవకాశం ఉందంటారా, లేకపోతే ఇంకా ఇట్లనే కొనసాగుతుందంటారా? ఇప్పుడు మీరు అన్నట్టు సిరి, నిన్న రాత్రి వరకు ఆయన పత్రికా విలేకరుల మీద దాడి చేసేటంత వరకు అది వాళ్ళ కుటుంబ వ్యవహారమే అని చాలామంది దీని మీద మాలాంటి వాళ్ళం కూడా వ్యాఖ్యానించడానికి కానీ మాట్లాడటానికి కానీ మేము ఇష్టపడలేదు. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఉండే రామాయణమే ఆ ఇంట్లోనే ఉందనే ఉద్దేశం మీద మనం అనుకున్నాం. అటువంటి కుటుంబ సమస్యల మీద, కుటుంబానికి సంబంధించిన అంశాల మీద వ్యాఖ్యానించకూడదని. అందులోనూ ఆయన సమాజంలోనూ, సినిమా రంగంలోనూ, రాజకీయ రంగంలో కూడా ఒక ప్రముఖమైన వ్యక్తిగా, అనేక మందికి ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి. ఇప్పుడు ఆ కుటుంబంలో జరుగుతున్న ఈ సంఘటనల్ని వేడుగ్గా చూడటం కాదు, మంచు మంటలు అని విపరీతమైనటువంటి ప్రచారం ఎలక్ట్రానిక్ మీడియాలో జరుగుతూ ఉంది. తర్వాత నువ్వు మనిషివా మోహన్ బాబువా అని కూడా అది ఎంతో కాలం నుంచి ప్రజల్లో ఉంది, ప్రజా బాహుళ్యంలో. నిన్నటి నుంచి కూడా అది కూడా వేస్తున్నారు. అంటే ఆయనకి ఎంత బ్యాడ్ రిప్యుటేషన్ ఉందనేది మనం గమనించాలి. ఆయన సినిమా రంగంలో ఎంత ప్రముఖుడైనా రాజ్యసభలో పెద్దల సభలో సభ్యుడిగా రామారావు గారు ఇవ్వటం వలన ఆయన ఆ పెద్దరికాన్ని తనకు తను ఆపాదించుకోలేకపోయాడు, ఆచరించలేకపోయాడు. ప్రజల ముందు ఒక అబాస్పాలైన కుటుంబంగా నిలబడింది. అయితే ఎప్పుడైనా ఇట్లాంటి కుటుంబాలు, ఒక పెద్ద ప్రముఖమైన కుటుంబాలను ఎవరైనా ఆదర్శంగా తీసుకుంటారు. వీళ్ళు ఒక రాంగ్ మెసేజ్ ఇచ్చారు. ఆ రాంగ్ మెసేజ్ ఇవ్వటం కూడా వాళ్ళు ఏమంటారమ్మా, ఎంగేజ్ చేసుకున్నారు కదా రౌడీస్ని, వాళ్ళు బౌన్సర్స్. ఇప్పుడు కుటుంబ వ్యవహారాల్లో తండ్రి కొడుకు మాట్లాడుకోవాలి, లేదంటే ఆత్మీయుల్ని పిలిపించుకు మాట్లాడుకోవాలి, కౌన్సిలింగ్ చేయించుకోవాలి పెద్దాళ్ళతో. ఎవరు తప్పు చేసినా ఈ బౌన్సర్స్ని తీసుకొచ్చి ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడి చేసుకోవటం, దానికి తోడు ఇప్పుడు మీరు చెప్పారు వాళ్ళిద్దరికీ కూడా లైసెన్స్డ్ మారణాయుధాలు, గన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆవేశాల్లో ఎవరెవరి మీదైనా కాల్చుకోవచ్చు. గతంలో మీరు చిన్నప్పుడు, అంటే మీకు అంత ఊహందని నేను అనుకోను, అప్పుడే నేపాల్ రాజకుటుంబంలో కూడా ఒక కుటుంబ సభ్యుడు దాదాపు 10-12 మంది కుటుంబ సభ్యుల్ని డైనింగ్ టేబుల్ దగ్గర కాల్చి చంపేశాడు. అలాంటి సంఘటనలు ఉన్నాయి. అలాంటి ఎప్పుడైనా జరగవచ్చు. ఆవేశంలో, క్షణిక ఆవేశంలో నిన్న రాత్రి మీడియా మీద, ప్రతినిధుల మీద కూడా ఆయన అప్పుడు వరకు ఇలా నమస్కారం పెట్టుకుంటూ వచ్చాడు. ఎప్పుడైతే మరి ఎందుకు ఆయనకు అంత ఆవేశం వచ్చిందో తీసి కొట్టాడు. అసలు ఒక్కోసారి అతను చనిపోయే పరిస్థితి కూడా ఉంది ఆ రిపోర్టరు. ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్స్ కానీ ఈ మైక్స్ ఏదైతే ఉంటాయో ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించి, అది చాలా స్ట్రాంగ్ మెటల్ ఉంటుంది. అది కనుక ఈ నవరకంతం తగిలితే ఒకసారి చచ్చిపోతారు కూడా. అందులో ఆయన బలంగా ఉన్నాడు, ఆవేశం మీద ఉన్నాడు, కొట్టాడు. మరి ఆయన ఒక పెద్ద ఒక సెలబ్రిటీ, ఒక లిజెండ్ అని తనకు తనే చెప్పుకుంటాడు. కలెక్షన్ కింగ్నని, డైలాగులు కింగ్నని. అంతకుముందు తనకు డైలాగ్స్ చాలా బాగా చెబుతాడని అక్కినేని నాగేశ్వరరావు గారు ముందే ఆయన భార్య, అప్పుడు చనిపోయారు అన్నపూర్ణ గారు, ఆమె నాకు కితాబ్ ఇచ్చిందని కూడా చెబితే ఆయన జోకేశాడు, ఈయనకి కితాబ్ ఇచ్చిందంటే ఆయనే చెప్పుకుంటున్నాడని కూడా నాగేశ్వరరావు గారు. అంటే కొంచెం ఈయన అనేక వివాదాల్లో ఉండటానికి ఎక్కువ ఇష్టపడతాడు. తద్వారా వార్తల్లో ఉండటానికి, మీడియాలో ప్రముఖంగా కనపడటానికి ప్రయత్నిస్తాడు. ప్రతి అవకాశాన్ని అట్లా ఉపయోగించుకుంటాడు. మరి అదే పరిస్థితి నిన్న వాళ్ళు రోడ్డు కింద తర్వాత కదా మీడియా వచ్చింది. ఇప్పుడు వాళ్ళు బయటకు వచ్చి పోలీస్ రిపోర్ట్లు ఇచ్చుకోవటం ఒకళ్ళ మీద ఒకళ్ళు, అప్పుడు కూడా మీడియా పెద్దగా రాలేదు. అంటే ఊరికే దాని మీద ఎవరన్నా కొంతమంది ఇష్టం ఉన్న వాళ్ళు చర్చించుకున్నారు, లేకపోతే దాన్ని అనాలిసిస్ చేశారు, కానీ ఇంటికి వెళ్ళలేదు. కానీ ఎప్పుడైతే పోలీసులు ఇంటి చుట్టూతా వచ్చేసి ఎవరిని
లోనకి వెళ్ళనివ్వకపోవటం, లోన వాళ్ళని బయటికి రానివ్వకపోవటం, వాళ్ళకు ఒక ప్రొటెక్షన్ కల్పించడం, ఒక లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేయడానికి ప్రయత్నించారు. ఇప్పుడు సమాజంలో మీ కుటుంబ వ్యవహారాన్ని మీరు 4 గోడల మధ్యలో సమన్వయంగా పరిష్కరించుకున్నప్పుడు ఏ పోలీసు రాదు, ఏ మీడియా రాదు, ఎవరు కూడా రారు. కానీ మా కుటుంబ వ్యవహారమే అయినా కూడా మేము లా అండ్ ఆర్డర్ కూడా క్రియేట్ చేయగలము. బౌన్సర్స్ తెస్తాం, ఒక ఆయన 30 మందిని తెస్తే ఇంకొక ఆయన 40 మందిని తెచ్చి వాళ్ళందరూ కూడా ఒక దాడులు చేసుకుని పరస్పరం అది దేనికైనా దారి తీయొచ్చు. అలాంటప్పుడు పోలీసు చాలా విపరీతమైన బందోబస్తు వచ్చింది. ఒక చిన్న కుటుంబ వ్యవహారాన్ని వీళ్ళు అంతరాక తీసుకెళ్లారంటే వాళ్ళకుండా డబ్బు అహం అనుకోవాలా, లేకపోతే పరిపక్వత లేకపోవడం అనుకోవాలా. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆయన మీడియాని తప్పుపట్టాడు, మోహన్ బాబు గారు కొట్టాడు. ఇప్పుడు మరి మీడియా ద్వారా కొడుక్కి సందేశం ఎందుకు ఇచ్చాడు? ఇప్పుడు నిన్న ఆడియో విడుదల చేశాడు. ఆడియోని అన్ని ఎలక్ట్రానిక్ ఛానల్స్ ప్రసారం చేసినాయి, టీవీ యూట్యూబ్ ఛానల్స్ ప్రసారం చేసినాయి, వార్తాపత్రికలు వార్తలుగా వేసినాయి. ఇప్పుడు ఎవరైనా తండ్రి కొడుకుతో చెప్పుకునే అంశాన్ని డైరెక్ట్గా చెప్పుకుంటాడు, కానీ ఆడియో రిలీజ్ చేయటం ఏంటి అంటే మీ ఇద్దరి మధ్యలో సరైన సఖ్యత లేదు, అక్కడ మీడియా అవసరం ఉందా? ఎక్కడన్నా విన్నామా ఇది? ఇప్పుడు చాలామంది ప్రముఖమైన కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళ ఇది ఒక గుణపాఠంగా తీసుకోవాలి తప్ప ఒక వేడుకగానో వినోదంగానో ఒక కాలక్షేపంగానో తీసుకునే అంశాలు లేవు ఇందులో. కొన్ని మోహన్ బాబు గారు తప్పులు కొన్ని చేసినా కొన్ని మంచి మాటలు కూడా చెప్పాడు ఆయన, వాస్తవాలు చెప్పాడు, కొన్ని జీవిత వాస్తవాలు. మనం అవి గమనించాలి. యూత్, ముఖ్యంగా మీలాంటి యూత్ గమనించాలి. ఏంటంటే తల్లిదండ్రులకి ఆస్తుంటే ఈవెన్ మిడిల్ క్లాస్ కుటుంబాల్లో కూడా పిల్లలు ఏమనుకుంటున్నారంటే కోడళ్ళు కానీ కూతుళ్ళు కానీ అల్లుళ్ళు కానీ పెద్ద ఆయనకి ఇదిగో ఆస్తుంది కాబట్టి మనకి ఇంత ఇవ్వాలి డిమాండ్గా ఆశిస్తున్నారు. ఒక్కోసారి వాళ్ళ మీద దౌర్జన్యం కూడా చేస్తున్నారు. అంటే వాళ్ళే మెంటల్గా లెక్కలేసేసుకుంటున్నారు, ఇంత ఉంది కాబట్టి నాకు ఇంత వస్తుంది అని. ఆయన ఏం చెప్పాడు? ఇదంతా నా కష్టార్జితం, నేను నా ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటా, పిల్లల్లో కూడా సమానంగా ఇవ్వాలని లేదు, నాకు ఎవరు ఇష్టం ఉంటే వాళ్ళకి ఇస్తాను, అసలు మీ ముగ్గురు మీద కూడా ఇష్టం లేకపోతే నేను గోదావరిలో కలుపుకుంటాను. అది వాస్తవం, అది గమనించాలి యూత్. అట్లాగే పెద్దవాళ్ళు కూడా. ఇప్పుడు పెద్దవాళ్ళకి నేను ఎందుకు చెబుతున్నానంటే మోహన్ బాబు గారు లాగా వ్యవహరించుకుని కుటుంబంలోని అంశాన్ని మీడియాకి ఎక్కించుకుని రోడ్లకు ఎక్కించుకుని పెద్ద పోలీసు యంత్రాంగం అంతా కదిలొచ్చి ఒక లా అండ్ ఆర్డర్ సమాజానికి ఒక సవాల్ ఇసిరే పరిస్థితి రాకూడదు. శాంతి భద్రతలకి పెద్దవాళ్ళు కూడా గమనించాలి. డబ్బున్న వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని ఏ రకంగా పెంచుతున్నారు, మనకి తండ్రి కొడుకుల సంబంధం ఉందా లేదా, కేవలం ఆర్థిక సంబంధమేనా? రోజు ఒక 50,000 రూపాయలు నేను ఒక పాకెట్ మనీగా ఇచ్చేస్తున్నాను, నా పని అయిపోయింది, డ్యూటీ, ఎవరో 50,000 1,00,000 రూపాయలు ఎవరు నేను ఇస్తున్నాను అనుకుంటున్నారు. కానీ ఇలాంటి పెద్దల కుటుంబాల్లో పిల్లల ద్వారా సమాజానికి చాలా కీడు జరుగుతుంది. వాళ్ళకి పెద్ద పెద్ద లగ్జరీ కార్లు, ఐపీ అండ్ కార్లు ఇస్తున్నారు. అవి వేసుకుని వాళ్ళు తాగి ఫుట్పాత్ల మీదకి ఎక్కించి భిక్షగాళ్ళని నిరుపేదలని చంపుతున్నారు. రాత్రి గుద్దేసి మధ్యతరగతి అమాయకుల్ని రోడ్ల మీద వెళ్ళే వాళ్ళని, ద్విచక్ర వాహనదారుల్ని, పాదచారుల మీద కూడా ఎక్కిస్తున్నాం. అనేకం చూస్తున్నాం, అనేక నగరాల్లో చూస్తున్నాము, అనేక అసాట్లు జరుగుతున్నాయి. ఇప్పుడు వాళ్ళు వాళ్ళ ఆత్మసమీక్ష చేసుకోవాలి, అంతేగాని చూశాంగా అనుకోవటం కాదు. మన పిల్లల పరిస్థితి ఏంటి? ఇప్పుడు అక్కడ ఆయన కూడా చెప్పాడు, నాకు పెద్ద విద్యా సంస్థ ఉంది, వాళ్ళు ఎంతో పైకి వెళ్ళారు. వెళ్ళిన మాట వాస్తవం. మరి మీ పిల్లలు ఎందుకు వెళ్ళలేదనేది ఆయన సమీక్షించుకోవాలి. ఆయన చెప్పాడు, నీకోసం కూడా నేను చాలా ఖర్చు పెట్టాను అని. మరి ఒక కొడుకుగా తండ్రిగా చేయాల్సిన బాధ్యత చేసి ఉంటాడు, కానీ ఇవాళ నా గుండెల మీద తన్నావు అన్నాడు. తర్వాత నీ భార్య మాటిని నన్ను దూరం చేసుకున్నావు అన్నాడు. ఇవన్నీ కూడా కుటుంబాల్లో ప్రతి ఇంట్లో ఉండే రామాయణమే. కానీ ఇది తక్కువగా చేసి తీసుకోకూడదు. యూత్ కూడా జాగ్రత్తగా తీసుకోవాలి. తర్వాత కింద కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలు కూడా ఇందులో ఉన్న నీతిని గమనించాలి ఆ యూత్. అట్లాగే అసలు ఇంకా చెప్పాలంటే ఇవాళ ఆ కుటుంబ బంధాలనే ఈ పేదల కుటుంబాల్లోనే ఎక్కువగా ఉన్నాయి. ఎంత డబ్బు పెరిగితే ఆర్థిక సంబంధాలుగానే ఉంటున్నాయి తప్ప ఏదో ఒక రకంగా ఎమోషనల్ అటాచ్మెంట్ ఉండట్లేదు. పేరెంట్స్ మధ్యన ఉండట్లేదు, పిల్లల మధ్యన ఉండట్లేదు. ఇప్పుడు భార్యాభర్తల మధ్య ఉండట్లేదు. పెళ్లిళ్ళు చేసుకొని కూడా అయిపోయింది. ఎక్కడెక్కడ అంటే డెస్టినేషన్ వెడ్డింగ్ అని చెప్పేసి బయట ఎక్కడో చేసుకుంటున్నారు, కోట్లు ఖర్చు పెట్టి చేసుకుంటున్నారు. 24 గంటలు కలిసి ఉంటారు, 24 గంటలు కలిసి డైవర్స్ అయిపోతుంది. ఇట్లా పెద్దవాళ్ళ లిస్టులు ఇంకా బయటకు వస్తాయి కూడా. ఇప్పుడు నేనేం చెబుతున్నానంటే, ఇప్పుడు నేను కూడా ఒక 66 ఏళ్ళుగా ఏజ్గా, తర్వాత 45 ఏళ్ళు జర్నలిజంలో ఉన్నాం కాబట్టి అనేక కుటుంబాలను నేను కూడా దగ్గరగా చూశాను. పెద్దవి చూసా, చిన్నవి చూసా. రిక్షా పుల్లర్స్ కుటుంబాలతో కూడా నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇవాళ వాళ్ళే ఆ చక్కటి సంబంధాలు
నేర్పుతున్నారు. డబ్బులు పెరుగుతున్న కొద్దీ పిల్లల మీద తల్లిదండ్రులకు శ్రద్ధ ఉండలేదు. తల్లిదండ్రులు కష్టపడి సంపాదించినా కూడా ఇది ఏముందలే ఏదో వచ్చేసిన ఈజీ మనీ, పెద్ద పెద్ద ప్యాలెస్లు. తర్వాత ఇవాళ ఆయన ఇంకో మాట చెప్పాడు, కేవలం ఇది ఆత్మగౌరవం కోసం చేస్తున్నా అని. మంచి మనోజ్ ఏమన్నాడంటే ఆత్మగౌరవం డబ్బు కోసం కాదు, ఆస్తి కోసం మంచిదే, కాదు. కానీ ఆత్మగౌరవం కోసం అయితే నువ్వు ఆ ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు ఒక ఈ సినిమా హీరోవి, నువ్వు సంపాదించుకునే స్థితి నీకుంది. అది కూడా బ్రహ్మాండంగా ప్రస్తావించారు ఎవరంటే, నువ్వు సంపాదించుకున్న ఆస్తులు నీకు ఉంటాయి. నువ్వు ఫస్ట్ ఉంటాను వచ్చినావు, తర్వాత కొట్టావు, మళ్ళీ వెళ్ళావు, మళ్ళీ తప్పు చేయనన్నావు, మళ్ళీ వచ్చి ఉండి మళ్ళీ అదే చేస్తున్నావు, ఏంటిది ఇది కరెక్ట్ కదా మోహన్ బాబు అన్న. అవును, ఇంకోటి ఏ తండ్రి అయినా అడుగుతాడు. ఇప్పుడు మోహన్ బాబు వైపే తప్పు ఉంది అనడానికి వీల్లేదు. మోహన్ బాబు మాట్లాడే తర్వాత షూటింగ్ లో కొట్టానని అంటున్నారు, కొట్టేనా అన్నాడు. ఇప్పుడు ఆయన అట్లాంటి పనులు చేసినప్పుడు కొడుకులు ఎందుకు చేయరు? తర్వాత అనేక ఇళ్ల పంచాయతీలు, అట్లాంటి చిల్లర పంచాయతీల్లో కూడా మోహన్ బాబు గారు ఉండేవాడు. ఒక పద్మశ్రీ అవార్డు గ్రహీత ఆయన, తర్వాత ఒక రాజ్యసభ మెంబర్వి, తర్వాత ఒక ప్రముఖ విద్యా సంస్థకి అధిపతివి నువ్వు, తర్వాత 3 పిల్లల తండ్రివి, నువ్వు ఒక పెద్ద నిర్మాణ సంస్థ ఉంది, నీ కొడుకు ఇవాళ మాకి అధ్యక్షుడిగా ఉన్నాడు. ఇన్నుండి కూడా ఆయన చేసిన కనుక సత్ప్రవర్తన ఉంటే కొడుకులకు వచ్చేది. నువ్వు చేసిందే. ఇప్పుడు ఆవు చేలో మేస్తే దూడను గట్టిన ఎందుకు మేస్తుంది? అట్లాగే చేశారు. కాబట్టి ఇప్పుడు దీన్ని బట్టి నేనేం చెబుతానంటే, అన్ని వర్గాల ప్రజలకి ఇందులో తీసుకోవాల్సిన గుణపాఠాలు ఉన్నాయి. అన్ని ఏజ్ వాళ్ళకి ఉన్నాయి, అన్ని వర్గాల వాళ్ళకి ఉన్నాయి. ఇది గుణపాఠంగా తీసుకోండి. ఇట్లాంటి చరిత్ర ఇంకెక్కడ కూడా పునరావృతం కాకుండా చూసుకోవాలి. ఇప్పుడు పోలీసు అధికారులు కూడా వీళ్ళు కుటుంబ వ్యవహారాన్ని తీసుకొచ్చి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తే సిపి గారు, కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎందుకు వార్నింగ్ ఇవ్వడం? మీరు అద్దుల్లో ఉండండి, మీ కుటుంబంలో మీరు పరిష్కరించుకోండి. మీరు కిరాయి గుండాలను తీసుకొచ్చి లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేయటం ఇవన్నీ సమాజానికి మంచిది కాదు. లా అండ్ ఆర్డర్గా కూడా ఇది మాకు కన్సర్న్ కాబట్టే ఆయన వాళ్ళ ఇద్దరికి ఇచ్చాడు వార్నింగ్. తర్వాత ఇవాళ అతను మనోజ్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతానికి ప్రయత్నిస్తే కూడా మీరు ఏదైనా ఉంటే సమాజానికి సంబంధించిన అంశాలు కాదవి, వాళ్ళ కుటుంబానికి సంబంధించిన అంశాలు, కాబట్టి మీరు మాట్లాడుకోండి. ఇంకా ఏదైనా ఉంటే మాకు రిటర్న్గా ఇవ్వండి, అంతేగాని ప్రతిదీ బజార్కి ఎక్కి చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా అనే ఉద్దేశం మీద చెప్పాడు. దీని మూలాన ఏమవుతుందంటే 2 పక్షాలు కూడా రెచ్చిపోతున్నాయి. ఒకళ్ళ మీద ఒకళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్లు, ఆడియో మెసేజ్లు రిలీజ్ చేసుకోవటం, ఇవి కాదు కదా కావాల్సింది. ఎవరన్నా మీకు ఇంత సినిమా ఫీల్డ్లోనూ రాజకీయంగాను సామాజికంగా ఇంత పెద్ద మనుషులు మీకు వచ్చి చెప్పగలిగిన వాళ్ళు లేరా? లేదంటే అక్కడ ఇన్స్పెక్టర్స్ ఆల్డా మీకు చెప్పడానికి? తాత్కాలికంగా ముందు ఇద్దరు విడివిడిగా ఉంటే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి, అంతేగాని ఒకే రోజు అన్నీ అవ్వవు. ఇప్పుడైతే ఇమ్మీడియట్ పరిష్కారం ఏంటి? ఆయన నా ఆత్మగౌరవం దెబ్బతింది తండ్రి దగ్గర, నువ్వు ఓకే నువ్వు వెళ్ళిపో, ఆయన ఉండమంటున్నాడు, ఆయన కూడా వెళ్ళమంటున్నాడు, బిడ్డను కూడా తీసుకెళ్ళు పోలీసుల ముందే నేను అప్పగిస్తానంటున్నాడు. ఆ బిడ్డకు వచ్చిన ప్రమాదం ఏం లేదు, వాళ్ళేమి అంత తక్కువ స్థాయికి దిగజారుతారని ఎవరు అనుకోరు. 2-3 రోజుల నుంచి చూసుకుంటున్నారు. 2 రోజులు కాదు, 20 ఏళ్ళైనా కూడా చూస్తాడు. ఎందుకంటే ఆయనకి మనవరాలే, ఆయన కిరాతకుడైతే కాదు కదా. ఆయన ఇస్తానంటున్నాడు, తీసుకెళ్లి పెంచండి బాధ్యతగా. ఇప్పుడు భార్య తల్లిదండ్రి దగ్గర పెరగటమే కరెక్ట్. ఇప్పుడు నాయనమ్మ తాత దగ్గర కన్నా అట్లా వాళ్ళకి ఎవరు కూడా చెప్పలేని పరిస్థితి వచ్చిందంటే ఓ రకంగా వాళ్ళు సమాజానికి ఎంత దూరంగా బతుకుతున్నారో మనం అర్థం చేసుకోవాలి. ఎంత డబ్బు ఉంటాం అనేది ఇక్కడ ప్రధానం కాదు. తర్వాత దీని రిఫ్లెక్షన్ ఆ ఇన్స్టిట్యూట్ మీద కూడా పడుతుంది. అది చాలా ప్రముఖమైన విద్యా సంస్థ, శ్రీ విద్యానికేతన్ యూనివర్సిటీ, డీమ్డ్ యూనివర్సిటీ, ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీ. ఇప్పుడు నీ కుటుంబాన్ని నువ్వు సరిగ్గా నిర్వర్తించలేకపోతున్నావు అంటే ఇన్ని వేల మందిని ఉన్న విద్యా సంస్థని సక్రమంగా నిర్వహిస్తావనే ధైర్యం ఎవరికి ఉంటుంది? తర్వాత స్టాఫ్ కూడా నమ్మకం సడలిపోద్ది, ఈ సంస్థ ఉంటుందా ఉండదా అని ఆళ్ళదావులు వాళ్ళు ఎత్తుక్కుంటారు, సిబ్బంది కూడా. కాబట్టి ఇప్పుడు ఇద్దరు కూడా, ఇప్పుడు ఆయన ఆలోచించుకోవాలి మనోజ్, తర్వాత మోహన్ బాబు గారు ఇంకెక్కువ ఆలోచించుకోవాలి. ఎందుకంటే తను కష్టపడి మరి ఇంత ఎంపైర్ నువ్వు సృష్టించిన తర్వాత ఈ చిన్న అంశం మీద ఇరిటేట్ అయిపోయి నువ్వు సమాజంలో ఇవాళ జర్నలిస్టులు కూడా గట్టిగా పట్టుకోవాలి. ఎందుకంటే ఒక ప్రముఖమైన వ్యక్తి, ఒక జర్నలిస్ట్, ఆఫ్టర్ ఆల్ అతను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఉద్యోగం కోసం వచ్చాడు. ఇంకా ఆయన కూడా ఒక మాట చెప్పాడు, మనోజ్ బ్రతకడానికి వచ్చిన నా సిబ్బంది మీద దాడి చేస్తున్నాడని. అతను కూడా బ్రతకడానికి వచ్చిన వ్యక్తే కదా. ఆయన ఏమన్నా టీవీని ఆయన అధిపతి నీ దగ్గరికి వచ్చిన ఆయన? అతను ఒక ఉద్యోగి. అతని మీద నువ్వు దవడ 3 ముక్కలు అయ్యేటట్టు కొట్టావంటే అతను చనిపోతే ఆయన కుటుంబం పరిస్థితి ఏంటి? కాబట్టి జర్నలిస్టులు కూడా గట్టిగా చర్య తీసుకోమని కోరాలి. అది ఆ సెక్షన్ ప్రకారం ఒక హత్యా ప్రయత్నం కింద ఎంత శిక్ష పడుతుందో పడితే కనుక ఇతరులకు కూడా ఇది గుణపాఠం వెళ్తుంది. తర్వాత మోహన్ బాబు గారు లాంటి వ్యక్తికి కూడా తెలుస్తుంది, ఇన్ని రోజుల నుంచి షూటింగ్లో మహిళా నటీని మండల మీద కూడా ఆయన దౌర్జన్యం చేసిన సంగతి ఒప్పుకున్నాడు. కొన్ని మంచి కూడా చెప్పాడు అక్కడ, ఈ చెడులో కూడా మంచి. ఇందులో ఉన్న గుణపాఠాలు మాత్రం ఎవరైనా కూడా తెలుసుకోవాలనేది నా విజ్ఞప్తి. రైట్ సార్, థ్యాంక్ యూ సిరి.